నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఎందుకు చూస్ చేసుకోవాలి? మాకు ఏ విధంగా సహాయపడుతుంది అనేది చాలా మందిలో ఉండే క్వెషన్స్ అనమాట. నార్మల్ నీ రీప్లేస్మెంట్ చాలా సంవత్సరాల నుండి చేస్తున్నారు కదా! రోబో ఎందుకు ఆప్ట్ చేయాలి? గుడ్ క్వెషన్. సో, ఎందుకు అనేది మనం ఒక 4, 5 బెనిఫిట్స్ ఖచ్చితంగా ఏమి ఇంప్రూవ్‌మెంట్ ఉంది నార్మల్ కన్నా అనేది డిస్కస్ చేద్దాం. ప్రధానంగా ఫస్ట్ ఎక్కువ 100% మనము చూస్తే రికవరీ అనేది ఏ సర్జరీ తర్వాతైనా ఇంపార్టెంట్ అనమాట. ఈ రికవరీ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా. నొప్పి తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ బెనిఫిట్. ఎందుకు అంటే మనం ఏదైతే సాఫ్ట్ టిష్యూస్ నార్మల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో రిలీజ్ చేయాల్సిన అవకాశం ఉంటుందో, డిఫార్మిటీ ఉన్న సైడ్, ఆ సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ అనేవి చాలా తగ్గిపోతాయి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా. సో, అదొకటి. సాఫ్ట్ టిష్యూ రిలీజ్ తగ్గడం వల్ల నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా మళ్ళీ రికవరీకి అది చాలా హెల్ప్ అవుతుందనమాట. కాంప్లికేషన్స్ అనేవి చాలా తగ్గుతాయి. ఏ రకంగా కాంప్లికేషన్స్ అంటే, ఇంప్లాంట్ సైజ్ అనేది రోబో డిసైడ్ చేస్తుంది. అందరి పేషెంట్స్‌కి ఒకే రకమైన ఇంప్లాంట్ సైజెస్ ఉండవు. ఆ సైజెస్ ఏ ఇంప్లాంట్ కరెక్ట్‌గా సూట్ అవుతుంది అండ్ ఇంప్లాంట్ పొజిషనింగ్. ఈ అక్యురేట్ పొజిషనింగ్ ఈ బోన్ పైన అక్యురేట్‌గా ప్లేస్ చేయడం ద్వారా ఇంప్లాంట్ లూజనింగ్ అవ్వకుండా ఉండడానికి, ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండడానికి రోబో హెల్ప్ చేస్తుందనమాట. సో, ఇంప్లాంట్ సెలక్షన్ ఒకటి, ఇంప్లాంట్ పొజిషనింగ్ ఒకటి ప్రధానమైన అడ్వాంటేజెస్. అండ్ ఫిజియోథెరపీ అంటే నెక్స్ట్ డే నుండి కాలు మూవ్ చేయడానికి నొప్పి తక్కువగా ఉండడం వల్ల ఫిజియోథెరపీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డే నుండే మొత్తం బరువు పెట్టి నడవడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది. సో, ఈ రకంగా రోబో వల్ల బెనిఫిట్స్ వల్ల ఏమవుతుంది అంటే, హాస్పిటల్ స్టే చాలా తగ్గుతుంది. 4 రోజుల్లో ఏదైతే నార్మల్ నీ రీప్లేస్మెంట్ వల్ల ఉండాల్సిన అవకాశం ఉంటుందో, అది నొప్పి తక్కువగా ఉండడం వల్ల, రికవరీ ఫాస్ట్‌గా ఉండడం వల్ల 2 రోజులకి మనం డిశ్చార్జ్ చేస్తాం. అండ్ చాలా మందిలో ఏంటి అంటే 4 వారాలు ఏదైతే వాకర్ సపోర్ట్‌తో నడుస్తారో నార్మల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా, ఇది వాకర్ పట్టుకొని నడిచేది కూడా అలైన్‌మెంట్ చాలా పర్ఫెక్ట్‌గా ఉండడం వల్ల, నడకలో ఇంప్రూవ్‌మెంట్ అనేది చాలా ఫాస్ట్‌గా వచ్చి, వాకర్ డిపెండెన్సీ అంటే వాకర్ గానీ, స్టాండ్ గానీ పట్టుకొని నడిచే డిపెండెన్సీ అనేది తక్కువ సమయం అంటే వారం, 10 రోజుల్లోనే వాకర్ తీసేసి నడవడానికి అవకాశం ఉంటుంది. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్, నార్మల్ వర్క్‌కెళ్ళడానికి, ఆఫీసెస్‌కి జాయిన్ అవ్వడానికి, లేకపోతే నార్మల్ వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, ఈ రకంగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది డెఫినెట్‌గా చాలా చాలా అడ్వాంటేజియస్. ఎవరైతే స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉంది, డిఫార్మిటీస్ ఎక్కువగా ఉంటే ఇంకా అడ్వాంటేజ్ అనమాట. ఎక్కువ డిఫార్మిటీ ఉన్న వాళ్ళకి రోబో సహాయంతో మనం ఇంకా అక్యురేట్‌గా ఆ డిఫార్మిటీని కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది ఏ రోజు చూసుకున్నా గానీ నార్మల్ నీ రీప్లేస్మెంట్ కన్నా 100% బెనిఫిషియల్. సో, మీరు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్‌ని కలిసి డిస్కస్ చేసి ఎలాంటి అపోహలు లేకుండా సర్జరీకి ప్రశాంతంగా వెళ్ళొచ్చు.